వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం రామాయణంలోని బాలకాండ గురించి తెలుసుకుందాం. ఇన్ దిస్ వీడియో we will learn about the first కాండ ఆఫ్ రామాయణ. ఈ వీడియోలో మనం రామాయణంలోని మొదటి కాండం బాలకాండ గురించి తెలుసుకుందాం. మొదటిగా బాలకాండ. శ్రీమన్నారాయణుని నిరంతరం స్మరించే నారద మహర్షి ఒకనాడు మునిశ్రేష్ఠుడైన వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. నారదుడు తపస్వి, వాక్చాతుర్యంలో శ్రేష్ఠుడు. వాల్మీకి జిజ్ఞాసతో నారదుల వారిని అడిగాడు. జిజ్ఞాసే విజ్ఞానానికి మూలం. ఓ మహర్షి, అన్నీ మంచి గుణాలు కలవాడు, ఎలాంటి ఆపదలు చుట్టుముట్టినా తొణకనివాడు, ధర్మం తెలిసినవాడు, ఆశ్రయించిన వారిని ఆదుకునేవాడు, మాట తప్పనివాడు, సకల ప్రాణులకు మేలు చేసేవాడు, వీరుడు, ధీరుడు, అసూయ లేనివాడు, అందమున్నవాడు, ఇలాంటి శుభ లక్షణాలు కలవాడు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారా అని ప్రశ్నించాడు. నారదుడు చిరునవ్వుతో సమాధానం ఇచ్చాడు. మహాముని, ఇన్ని లక్షణాలు ఒకే వ్యక్తిలో కుదురుకోవటం సాధారణంగా జరగదు. కానీ నీవు తెలిపిన విశిష్ట గుణాలన్నీ మూర్తిభవించిన వాడు శ్రీరాముడని తెలిపాడు. రామాయణ గాథను సంక్షిప్తంగా వాల్మీకి వినిపించాడు నారదుడు. అక్కడ నుండి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. రామకథ వాల్మీకి మనసులో నాటుకుపోయింది. నారదుని మాటలు ఇంకా చెవిలో ఇల్లు కట్టుకొని పోరుతున్నాయి. గంగా నది సమీపాన గల తమసా నదికి స్నానం చేయడానికి బయలుదేరాడు. భరద్వాజాది శిష్యులు వెంట నడుస్తున్నారు. తమసా నది మంచివాని మనసు వలె స్వచ్ఛంగా ఉంది. స్నానానికి నదిలోకి వెళ్ళిన వాల్మీకి చుట్టూ ఉన్న ప్రకృతి అందాలకు పరవశిస్తున్నాడు. సమీపంలో ఒక కొమ్మ పైన క్రౌంచ పక్షుల జంటను చూచాడు. వాటి అనురాగం ముచ్చట కొలుపుతున్నది. వాటి మధుర ధ్వనులు వీణుల విందు చేస్తున్నాయి. ఇంతలో ఒక వేటగాడు క్రూర బాణంతో మగ పక్షిని నేల కూర్చాడు. అది నెత్తురుడుతూ విలవిల్లాడుతూ ప్రాణాలను విడిచింది. ఆ ఎడబాటును తట్టుకోలేని ఆడపక్షి తల్లడిల్లిపోయింది. హృదయ విదారకమైన ఈ దృశ్యాన్ని చూశాడు వాల్మీకి. కరుణ రసం జాలువారింది. ధర్మావేశం కట్టలు తెంచుకుంది. వెంటనే నోటి వెంట అప్రయత్నంగా, ఓ కిరాతుడా, క్రౌంచ పక్షి జంటలో పరవశమై ఉన్న ఒక పక్షిని చంపిన నీవు శాశ్వతంగా అపకీర్తి పాలవుతావు అన్న మాటలు వచ్చాయి. అన్ననైతే అన్నాడు కానీ తర్వాత అతనికి ఆశ్చర్యం వేసింది. ఈ మాటలు సమానాక్షరాలు గల 4 పాదాలతో లయబద్ధంగా వచ్చాయి. ఇది ఛందోబద్ధమైన శ్లోకమేనని నిర్ధారించుకున్నాడు. శ్లోకం నుండి శ్లోకం పుట్టింది. ఆశ్రమానికి తిరిగి వచ్చారందరూ. కానీ క్రౌంచ పక్షి దారుణ దృశ్యం మాత్రం వాల్మీకి మనసు నుండి వెనుదిరగటం లేదు. అదే ఆలోచన, అదే ఆవేదన. ఇంతలో సృష్టికర్త అయిన బ్రహ్మ వాల్మీకిని చూడడానికి ఆశ్రమానికి వచ్చారు. అతనికి శాస్త్రోక్త ఉపచారాలన్నీ చేశారు వాల్మీకి. బ్రహ్మ వాల్మీకిని కూర్చోమన్నాడు. బ్రహ్మ ఆసనం కన్నా కొంచెం తక్కువ ఎత్తుగల ఆసనం పైన కూర్చున్నారు వాల్మీకి. ఇది పెద్దల పట్ల ప్రవర్తించవలసిన తీరు. బ్రహ్మ ఎదురుగా ఉన్న క్రౌంచ పక్షి బాధ వాల్మీకిని వదలటం లేదు. మనసులో మానీషాద శ్లోకమై మళ్ళీ ధ్వనించింది. అన్నీ తెలిసిన బ్రహ్మ చిరునవ్వును చిందిస్తూ, ఓ ఋషీశ్వర, నీవు పలుకున్నది శ్లోకమే. అది నా సంకల్ప ప్రభావం. ఈ ఛందస్సు అనుష్టప్లోనే శ్రీరామచరిత్రను రాయమని ఆదేశించారు. నారదుడు స్పష్టంగా వివరించని రామకథ రహస్యాలు కూడా నీకు స్ఫురిస్తాయని అనుగ్రహించారు. ఈ భూమండలంలో పర్వతాలు, నదులు ఉన్నంతకాలం రామాయణ గాథను జనులు కీర్తిస్తూనే ఉంటారని ఆశీర్వదించాడు. బ్రహ్మ ఆదేశానుసారం రామాయణ రచనకు శ్రీకారం చుట్టాడు వాల్మీకి మహర్షి.
ఇప్పుడు మనం అయోధ్య నగరం గురించి చెప్పుకుందాం. సరయూ నది తీరంలో కోసల అనే సుప్రసిద్ధ దేశం ఉంది. సరయూ నది తీరంలో కోసల అనే సుప్రసిద్ధ దేశం ఉంది. అందులోదే అయోధ్య అనే మహానగరం. అయోధ్య అంటే యోధులకు జయించడానికి శక్యం కానిది. మనువు దీన్ని నిర్మించారు. కోసల దేశాన్ని దశరథ మహారాజు పరిపాలిస్తున్నారు. అతడు సూర్యవంశం వారు. మహావీరుడు. దేవతల పక్షాన రాక్షసులతో ఎన్నో మార్లు యుద్ధం చేసినవారు. ధర్మపరాయణుడు. ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునేవారు. వశిష్ఠ వామదేవులు అతని ప్రధాన పురోహితులు. సుమంత్రుడు మొదలుగా గల 8 మంది మంత్రులు. ఇతని పాలనలో కోసల దేశం భోగభాగ్యాలతో వెలసిల్లింది. ప్రజలు ధర్మవర్తనులై సుఖ సంతోషాలతో ఉన్నారు. యథా రాజా తదా ప్రజః అంటే రాజు ఎలా ఉంటే ప్రజలు అలాగే ఉంటారు. ఎన్ని ఉన్నా సంతానం లేదన్న చింత దశరథుణ్ణి కుంగదీసింది. సంతాన ప్రాప్తి కోసం అశ్వమేధయాగం చేయాలన్న ఆలోచన కలిగింది. వెంటనే పురోహితులు గురువులతో సమావేశమయ్యారు. మనసులోని మాటను చెప్పారు. వారు వెంటనే తదాస్తు అన్నారు. సరయూ నదికి ఉత్తర తీరంలో యజ్ఞవేదిక సిద్ధమయ్యింది. మంత్రి సారథి అయిన సమంత్రుడు ఈ యాగానికి ఋష్యశృంగ మహర్షిని ఆహ్వానిస్తే ఫలవంతమవుతుందని సూచించారు. ఋష్యశృంగుడు వివాండక మహర్షి కుమారుడు. నిష్ఠాగరిష్ఠుడు. అతడు ఎక్కడ ఉంటే అక్కడ వానలు బాగా కురుస్తాయి. దశరథుని ఆజ్ఞ మేరకు ఋష్యశృంగుడిని సగర్వంగా తోడ్కొని వచ్చారు. 3 రోజుల పాటు అశ్వమేధ యాగం శాస్త్రోక్తంగా నిర్వహించారు. తరువాత దశరథుడు ఋష్యశృంగునితో పుత్రప్రాప్తి కోసం చేయవలసిన క్రతువును గురించి అడిగారు. ఆ భారాన్ని ఋష్యశృంగుని పైనే ఉంచారు. దశరథుని అభ్యర్థనను మన్నించిన ఋష్యశృంగుడు పుత్రకామేష్టి అనే మహాయాగాన్ని ప్రారంభించారు. హవిస్సులు అందుకోవడానికి బ్రహ్మాది దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు యజ్ఞశాలలో ప్రత్యక్షమయ్యారు. అదే సమయంలో దేవతలందరూ బ్రహ్మను చేరి తమ గోడును వెళ్ళబోసుకున్నారు. రావణాసురుడు బ్రహ్మవర ప్రభావం చేత విర్రవీగుతూ తమను చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నారని, ముల్లోకాలను బాధించడమే కాక ఇంద్రుణ్ణి సైతం రాజ్యభ్రష్టుణ్ణి చేయడానికి పూనుకొన్నారని తెలిపారు. అతని దుండగాలకు అంతే లేదన్నారు. ఋషులు, యక్ష, గంధర్వుల మాట అటుంచి అతని భయంతో సూర్యుడు, సముద్రుడు, వాయువు కూడా తమ సహజ స్థితిని ప్రకటించలేకపోతున్నారని వాపోయారు. అతని పీడ విరగడమే ఆలోచనను బ్రహ్మనే చెప్పమని వేడుకున్నారు. బ్రహ్మ దేవతలతో రావణుడు గంధర్వ, యక్ష, దేవ, దానవులచే మరణం లేకుండా నన్ను వరం కోరాడు. మానవుల పట్ల అతనికి చులకన భావం. అందుకే వారి గురించి ప్రస్తావించలేదు కనుక మానవుని చేతిలోనే రావణునికి మరణం ఉందని అన్నారు. ఇంతలో శ్రీ మహావిష్ణువు శంఖ చక్ర ధారయి వచ్చారు. దేవతలు ఆ దేవదేవుణ్ణి అనేక విధాలుగా స్తుతించారు. వరగర్వం చేత కన్ను మిన్ను గానక ప్రవర్తిస్తున్న రావణుణ్ణి సంహరించడానికి మానవునిగా అవతరించమని ప్రార్థించారు. దశరథ మహారాజు గారి 3 భార్యలకు 4 రూపాలలో పుత్రుడు కమ్మని ప్రాధేయపడ్డారు. అభయమిచ్చారు ఆశ్రిత వత్సలుడు. అందరి పూజలు అందుకొని అంతర్ధానమయ్యారు. Please like, share and subscribe to my channel. Thank you for watching my videos.
మీరు నా వీడియోస్ చూడండి. తప్పకుండా మీ పిల్లలు హాలిడేస్లో టైం వేస్ట్ చేయకుండా రామాయణాన్ని ఈజీ మెథడ్లో తెలుసుకోవడానికి ఇదొక స్కోప్. సో మీరు తప్పకుండా ఫాలో అయ్యి మీ పిల్లలకు కూడా ఈ వీడియోస్ని తప్పకుండా చూపిస్తారని అనుకుంటున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.